వెల్కమ్ టు MG9 న్యూస్. వరుణ్ దేవుని ఆశీస్సులతో కోసిగిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు. రాష్ట్రంలో ఓట్ల పండగ ముగిసింది. ప్రకృతి సైతం సహకరించింది. ఎన్నికలకు ముఖ్య అతిథిగా వరుణ దేవుడు పోలింగ్ కు నిర్ణీత సమయం కన్నా ముందుగానే విచ్చేసి ఓటర్లను కోపతాపాలకు గురికాకుండా ఆశీర్వదించాడు. వర్షం కారణంగా సూర్యతాపం, ఎండ వేడి తగ్గి చల్లని వాతావరణంలో మండల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎటువంటి అలజడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. మండల వ్యాప్తంగా 80% పైగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ ఈ రెండు పార్టీలకు పోటీ జరగగా మూడవ పార్టీగా కాంగ్రెస్ సైతం పోటీలో నిలిచింది. ఎప్పుడు లేని విధంగా ఓటర్లు ఉదయం నుంచి ఆసక్తితో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఓపికతో నిల్చుని తమ ఓటు హక్కును వేయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర సైతం తమ ఓటు హక్కు వినియోగించుకొని కార్యకర్తలను వారి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ప్రోత్సహించారు. కొన్ని చోట్ల వీవీప్యాట్ మిషన్లు మొరాయించి ఆలస్యంగా నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాదాపు 7 గంటల వరకు అధికారులు అనుమతించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐ పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.